లక్ష్మి మాట్లాడుతున్నా సినిపేట గ్రామం నుంచి. విల్టోస్లో చూస్తే ఎంత పాచి ఉందంటే అంత పాచి ఉంది. కొలాయి పైపులు చూస్తే కొలాయికి నీళ్లు వదిలింది లేదు, చేసింది లేదు, మళ్ళా శుభ్రం చేసింది లేదు కొలాయికి. ప్రజలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా, పనుకున్నారా, ఏం చేస్తున్నారు ప్రజలు? మీరేమో అనిచ్చి ఆర్డర్ ఇస్తారు, మీరు వచ్చి చూస్తున్నారా ప్రజలకు ఏం చేస్తున్నారు? మలేరియా జ్వరం వస్తుంది, టైఫాయిడ్ జ్వరం వస్తుంది ప్రజలకి. ఎవరు చూస్తున్నారా? ఎన్ని మీరు పట్టించుకుంటున్నారా? ఏమన్నా వచ్చి చూస్తున్నారా? నీళ్లు రాక ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, 10 రోజులకు ఒకసారి నీళ్లు లైట్లు లేవు, మళ్ళీ పొలాలు లేవు, 5 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నారు? పడుకున్నారా ప్రజలందరూ? ఏం చేస్తున్నారు మీరు? ఎవరు పట్టించుకుంటున్నారు? హాస్పిటల్ లేవు, ఏదో రోగాలు వచ్చి చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కరే ఉన్నారా? తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి మార్కపురం పోండి, లేక కర్నూలు పోండి, లేక ఈడ పోండి అంటారు. కానీ ఒక్కరే ప్రజలు పట్టించుకుంటున్నారా? దయచేసి నేను కోరుకుంటున్నా, సినిపేట గ్రామానికి నీళ్లు లేవు, బలుపులు లేవు, లైట్లు లేవు, ఏమి లేవు. దయచేసి ఇచ్చిన నేతలకు చెప్పి మాకు చేయాలి మీరు అని కోరుకుంటున్నాం. మేము ఇది పాచి నీళ్ళు, అయ్యే పాచి నీళ్ళు, ఫిల్టర్స్ నీళ్ళు, పాచి నీళ్ళు, పురుగుల పాచ నీళ్ళు చూడండి. దయచేసి ఎట్లున్నాయి చెప్పండి. పిల్లలకి టైఫాయిడ్, మలేరియా మొత్తం వస్తున్నాయి పిల్లలకు రోగాలు. ఎవరు చూస్తారు? కూలోళ్ళు ఉంటాము, ఉన్నోళ్ళు ఉంటాము, లేనోళ్ళు ఉంటారు. ఎవరు చూస్తారు చెప్పండి? ఎన్నెన్ని పెడతారు? హాస్పిటల్ కూడా లేవు, మళ్ళీ ఎట్లా పోవాలి మేము? మా జీవితం ఎట్లా లేవు. డాక్టర్లు అంతా ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరు చూస్తున్నారు? అందరు ఆడికే డబ్బులు ఇస్తే చూస్తారు, డబ్బులు లేకపోతే చూడరు. ఎవరు మా గురించి పట్టించుకుంటే నాదులు ఎవరున్నారు చెప్పండి? ఇదే కోరుకుంటున్నా, సినిపేట గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నా. దయచేసి మీరు ఎక్కడున్నా వచ్చి సినిపేట లైన్లే తిరిగి పైపులు ఉన్నాయా, బల్బులు ఉన్నాయా, ఫిల్టర్స్లో నీళ్లు పాచి పెట్టినాయా, ఏమున్నాయో చూసి దయచేసి కోరుకుంటున్నాను నేను.